సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. చల్లిగా వడలు కూడా చేసేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైర్లోనే చేస్తున్నాను ఈరోజు. సాబుదానా వడలు చేసుకోవడం చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీ కూడా. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేస్తాను. పైదాకా వచ్చేసింది కానీ ఇంకా ఉడకాలి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే రొటీన్ బ్లాగ్ చూస్తారు. ట్యూస్డే మార్నింగ్ నుంచి నైట్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుంది అండ్ వీక్లీ రొటీన్లో భాగంగా నేను ఈరోజు ఏ ఏరియాస్ క్లీన్ చేసుకోబోతున్నాను అండ్ ఒక మంచి స్నాక్ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మరి ఇంత ఇంట్రెస్టింగ్ వీడియో చూడడానికి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు కదా. ఎక్కువ ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. చెప్పానుగా ట్యూస్డే మార్నింగ్ వన్ డే మార్నింగ్ అనేం లేదు. మా వాళ్ళిద్దరికి సేమ్ టైం అవడం వల్ల నాకు చాలా హెక్టిక్ అయిపోతుంది మార్నింగ్స్. అంటే ఇంకిద్దరు 8 o'clockకే వెళ్ళాలన్నట్టు అయిపోయింది. పాపకి 7:55కి బస్సు వస్తుంది వింటర్ టైమింగ్స్ వల్ల. అంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెండ్ అవుతుంది తనకి. ఆ టైంలో నేనైతే వెళ్ళి బస్సు ఎక్కించాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చలికి తగ్గట్టు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్స్టెండ్ చేశారు. 7:15కి వచ్చే బస్సు 7:55కి వస్తుంది. 8 o'clock ఉండే స్కూల్ 8:30కి ఉంటుంది. అది ఇంకా తన కోసం మా కోసం కూడా ఈరోజు మేతి పరాటా అండ్ కర్రీ వచ్చేసి మన ఇప్పుడు ఫ్రెష్ మటర్ సీజన్ కదా అండ్ వింటర్ అంటే అఫీషియల్లీ సీజన్ ఫర్ గోబీ అనమాట. సో గోబీ మటర్ కర్రీ అయితే చేస్తున్నాను. రోటీలో కానీ రైస్లో కానీ ఈ కర్రీ సూపర్ యమ్మీగా ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొంచెం గోబీని మంచిగా హాట్ వాటర్లో వేసి క్లీన్ చేసుకోవాలి. సీజన్లో పెద్దగా పురుగుల ప్రాబ్లం ఉండదు కానీ బట్ స్టిల్ మన సైడ్ నుంచి మనం సేఫ్గా ఉండడం కోసం గోబీని ఎప్పుడు హాట్ వాటర్తో క్లీన్ చేసుకోండి. ఇంకా పరాటా అయితే ఫస్ట్ చేసేసాను. కర్రీ ఎలాగో మా వారికి బాక్స్లో కాబట్టి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసా. ఈ గ్యాప్లో మా అమ్మాయిని స్కూల్కి కూడా పంపించేశాను, మీరు చూశారు. ఇంకా మా అమ్మాయి రొటీన్ అవన్నీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూసేయచ్చు. ఫైనల్గా కర్రీ ప్రిపరేషన్ అయిపోయింది. ఇదైతే మా వారి లంచ్ బాక్స్ అనమాట. మొన్న ఉసిరికాయ పచ్చడి పెట్టాను కదా, పరాటాలోకి అది పెట్టాను, టేస్ట్ బాగుంటుందని. ప్లస్ కర్రీ అండ్ ఈరోజు ప్లెయిన్ కర్డ్ పెట్టమన్నారు. అంటే ఏం రైతలా చేయలేదు, సో ప్లెయిన్గా కర్డ్ అయితే పెట్టేశాను. ఇంకా మా వారు కూడా వెళ్ళిపోయాక నేను ప్రశాంతంగా కూర్చొని నా ట్యూస్డే పూజ అయితే చేసుకుంటున్నాను. మంగళవారం అంటే అమ్మవారికి పూజ, బోల్డని చదువుకోవాలి, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, ఇంకా మనం రెగ్యులర్గా నేను వినాయకుడు కొన్ని చదువుకుంటాను. అవన్నీ చదువుకుంటూ ప్రశాంతంగా చెప్పాను కదా, పొద్దున్నుంచి ఎంత స్ట్రెస్ ఉంటుందంటే 5:30 నుంచి 8కి వాళ్ళు వెళ్ళే వరకు ఆ స్ట్రెస్ అంతా, ఆ 3.5 hours స్ట్రెస్ అంతా నేను ఒక్క హాఫ్ అన్ అవర్ దేవుడి ముందు కూర్చొని ప్రశాంతంగా అయిపోతానమాట. మళ్ళీ ఇంకా నన్ను నేను ఎనర్జైజ్ చేసేసుకుంటాను ఫుల్ డేకి సరిపడా. ఈ డే అంతా ఇంకా నేను ఓకే, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, హ్యాపీగా వర్క్ అంతా చేసుకోవచ్చు అన్నట్టు. చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కదా, ఇది నాకు ఒక కైండ్ ఆఫ్ థెరపీ, మెడిటేషన్, మీరు ఏదన్నా అనండి. నేను అక్కడ కూర్చొని దేవుడి ముందు పూజ చేసుకోవడం అంటే నాకు అది మెడిటేషన్ చేసినలాగే. అంటే అప్పటి వరకు నా మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా పోయి బోల్డ్ అంతా రిఫ్రెషింగ్గా, రిలాక్స్డ్గా, మళ్ళీ మైండ్ అంతా ఫ్రెష్గా రీసెట్ అయిపోద్ది అనమాట. అంటే ఒక ఎంప్టీ పేజ్ లాగా అనమాట. ఇప్పుడు ఆ పేజ్లో నాకు ఏది కావాలంటే అది రాసుకోవచ్చు అన్నట్టు. ఫైనల్గా ఇదైతే పూజ. మీరు కూడా నమస్కారం చేసేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ నాకు ఎలా ఇదొక కైండ్ ఆఫ్ మెడిటేషన్ థెరపీ అని చెప్తున్నాను, మీ థెరపీ అండ్ మీ మెడిటేషన్ ఏంటి, ఏ పని చేస్తే మీరు చాలా సాటిస్ఫైడ్గా ఫ్రెష్గా ఫీల్ అవుతారు అనేది నాతో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్, మీ మోటివేషన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను.
అండ్ ఇక్కడైతే ఇంకా మన ట్యూస్డే వీక్లీ క్లీనింగ్ రొటీన్లోకి వచ్చేస్తే ఈరోజు ప్లాంట్ కేర్ ఉంటుంది. మెయిన్గా ప్లాంట్ కేర్ అండ్ బాల్కనీ డీప్ క్లీనింగ్ అండ్ మా అమ్మాయి స్టడీ రూమ్ ఉంది కదా, అక్కడ బుక్ షెల్ఫ్స్ అవన్నీ ఆర్గనైజ్ చేయడం ఈరోజు చేసుకుంటాను అనమాట. కానీ లాస్ట్ వీక్లో మిడిల్ ఆఫ్ ద వీక్ మా అమ్మాయి బుక్ షెల్ఫ్ నీట్గా ఆర్గనైజ్ చేశాను కాబట్టి ఆ పనేమి ఈరోజుకి లేదు. ఈరోజు కంప్లీట్గా ప్లాంట్ కేర్ అనమాట. ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పూజ అయిపోయింది కదా, ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా నా ప్లాంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. మొక్కల్ని పెంచడం అంటే మామూలు విషయం కాదు. అది ఇలాంటి పొల్యూటెడ్ సిటీస్లో, వీటిని మెట్రోపాలిటన్ సిటీస్ అని నేనైతే అన్ను, పొల్యూటెడ్ సిటీస్ అనే అంటాను. రోజు క్లీన్ చేస్తాను ఈ బాల్కనీస్. అయినా సరే ఇప్పుడు ఊడుస్తున్నప్పుడు మీరు చూడండి ఎంత డస్ట్ వస్తుందో. ఈరోజు అంటే కొంచెం సాయిల్ లూజ్ చేయడం అలాంటివి చేశాను అనుకోండి. ప్లస్ ఇది కొంచెం ఫాల్ సీజన్ కదా, అంటే ఆకులు రాలుతూ ఉంటాయి కదా ప్రతి మొక్కల నుండి. కాబట్టి ఆ డ్రై లీవ్స్ ఏంటంటే రోజు మనం ఎంత క్లీన్ చేసినా కూడా పడుతూనే ఉంటాయి. అండ్ ఈ మట్టి దుమ్ము అసలు ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు. పక్కన కన్స్ట్రక్షన్ అయితే అవుతూనే ఉందిలేండి, కానీ అసలు ఎంత దుమ్ము అంటే ఎవరైనా చూస్తే అసలు రోజు క్లీన్ చేసుకోరేమో అన్నట్టు ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజు మార్నింగ్ క్లీన్ చేసేస్తే ఇంకా మళ్ళీ ఈవినింగ్కి అలా అయిపోద్ది అనమాట. అంత డస్టీగా దుమ్ముగా అసలు దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు అనిపిస్తుంది. మామూలుగా రోజు నేను ఫ్రంట్ సైడ్ వరకే అలా ఊడ్చేసి మాప్ అయితే పెట్టేస్తాను. ఇప్పుడు ఎలా పాట్స్ మధ్యలోంచి ఇదంతా క్లీన్ చేస్తున్నాను చూసారా. మార్నింగ్ ఇంత డీప్ క్లీన్ చేసే టైం అయితే నాకు ఉండదు. పర్టికులర్గా వింటర్స్లో ఏంటంటే పొద్దున పూట కొంచెం చలిగా ఉంటుంది కాబట్టి నేను బయటికి రావడానికి అవాయిడ్ చేస్తాను. మెయిన్ బాల్కనీలో కంటే ఎలానో వెళ్ళాలి, అక్కడ నుంచి వాటర్ తెచ్చుకొని మాప్ పెట్టడానికి ఏంటి, తులసమ్మ దగ్గర క్లీన్ చేసుకోవడానికి ఏంటి, అక్కడికైతే వెళ్తాను. కానీ నాకు ఆ గ్యాప్లో వెళ్ళొచ్చేసరికి నాకు ఈ చలిలో సైనస్ ప్రాబ్లం ఉంది, నాకు మైగ్రేన్ 2 ఉన్నాయి. కాబట్టి వెంటనే తల పట్టేసినట్టు అయిపోద్ది. మా వారేమో నువ్వు బయటికి వెళ్ళాలంటే క్యాప్ పెట్టుకొని వెళ్ళు అంటారు, కానీ పర్టికులర్గా క్యాప్ పెట్టుకొని బయటికే వెళ్తానులే అన్నట్టు నేను టక్మని వెళ్ళిపోతాను. ఇంకొచ్చేసరికి తల పట్టేస్తుంది అనమాట. అండ్ ఇలా మీరు చెప్పాను కదా, బాల్కనీ గార్డెన్స్లో మీరు కింద నేలలో మొక్కలు పెంచడం వేరు, ఎందుకంటే అవి ఈజీగా గ్రో అయిపోతాయి. నేలలో బోల్డ్ అంత బలం ఉంటుంది కాబట్టి. మీరు ఒక పాట్లో ఒక మొక్కను గ్రో చేయాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి, దానికి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, డైలీ కేర్ చేయాలి. చెప్పాను కదా, ఇలాంటి పొల్యూటెడ్ సిటీలో అయితే బోల్డ్ అంత డస్ట్ పడిపోతూ ఉంటుంది లీవ్స్ మీద. ఆ లీవ్స్ని మీరు ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉండాలి. మీరు అలా వాష్ చేస్తూ ఉంటేనే అవి చక్కగా బ్రీత్ చేసుకోగలిగి గ్రోత్ ఉంటుంది అనమాట మొక్కకి. ఇంకా ఫైనల్గా ప్లాంట్ కేర్ అంతా చేసేసిన తర్వాత నీట్గా ఊడ్చేసి మళ్ళీ నీట్గా బాల్కనీ అంతా కడిగేసి, అండ్ ఈ వైపర్ కమ్ స్క్రబ్బర్ నేను మీకు ఎప్పుడూ ఇంతకుముందే చూపెట్టాను. మీకు బాల్కనీస్లో ఎక్కడన్నా కొంచెం హార్డ్ స్ట్రెయిన్స్ అలాంటివి ఉంటే నీట్గా స్క్రబ్ చేసుకోవచ్చు. వీటితో మీరు పెద్ద పెద్ద మ్యాట్స్ ఉంటాయి కదా, కిచెన్ మ్యాట్స్ ఏంటి, మన లివింగ్ రూమ్స్లో మ్యాట్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి మ్యాట్స్ కూడా మీరు చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఒక సైడ్ స్క్రబ్బర్లా ఉంటుంది బ్రష్ లాగా, దాంతో స్క్రబ్ చేయొచ్చు, ఇంకో సైడ్ నుంచి వైప్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం ఎంత నీట్గా మెయింటైన్ చేసినా సరే హార్డ్ వాటర్ స్ట్రెయిన్స్ బాగా పడిపోతాయి మొక్కలు పెట్టిన ప్లేస్లో. అవి మనం కొన్ని ఎంత స్క్రబ్ చేసినా పోవు, కొన్ని తడి మీద బాగా ఎక్కువగా కనిపిస్తాయి. డ్రై అయిపోయే కొద్దీ ఫ్లోర్ మళ్ళీ లైట్ అయిపోతాయి అనమాట. ఇంకా అలా ఆ చిన్న బాల్కనీ అయితే అయిపోయింది. మా అమ్మాయి సైడ్ బాల్కనీ పేరుకు చిన్నదే కానీ అదే ఎక్కువ డర్టీ అయిపోతూ ఉంటుంది. అంటే ఇంకా అది ఓపెన్గా ఉంటుంది అనమాట అటు రోడ్ సైడ్కి, కాబట్టి ఎక్కువ డర్టీగా అయిపోతూ ఉంటుంది ఎంత మెయింటైన్ చేస్తున్నా కూడా. ఇదైతే మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు, వాషింగ్ మిషన్ ఉండే బాల్కనీ, మా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీ అనమాట. ఇక్కడే ఒక క్లాత్ స్టాండ్ అవన్నీ ఉంటాయి, వాషింగ్ మిషన్ ఉంటుంది. సో దీన్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను నేను. రోజు ఇలా మొక్కలు ఉండటం వల్ల వాటర్ పోసి కడగడం కుదరదు, ప్లస్ కడిగినా కూడా ఈ చలికాలంలో డ్రై అవ్వడానికి బోల్డ్ అంత టైం పడుతుంది. కాబట్టి సింపుల్గా ఊడ్చేసి మాప్ పెట్టేసుకుంటాను. మాప్ మాత్రం కంపల్సరీ పెడతాను రోజు, ఎందుకంటే దుమ్ము వల్ల బాగా డర్టీగా ఉంటాయి. మనం బట్టలు ఆరేయడానికని తీయడానికని అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం ఇల్లు ఎంత క్లీన్గా పెట్టుకున్నా సరే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆ డస్ట్ అంతా మన కాళ్ళతో లోపలికి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ముందు బాల్కనీస్ క్లీన్ చేసేసి ఆ తర్వాత నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్గా ఇది మెయిన్ లివింగ్ రూమ్ బాల్కనీ. ఇక్కడ ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాను, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. యాక్చువల్గా దీన్ని ఈరోజు మార్నింగ్ కూడా ఇల్లంతా మాప్ పెట్టిన తర్వాత ఒకసారి కడిగేసాను, ఆ వాటర్ అన్నీ పడతాయి కాబట్టి. ఇప్పుడు నేను మాప్ పెట్టే దగ్గర చూడండి హార్డ్ వాటర్ స్ట్రెయిన్స్ పడిపోయినాయి కదా పాట్స్ పెట్టిన దగ్గర.
అవైతే ఇంకా పోవు మనం ఎంత స్క్రబ్ చేసినా సరే. ఇంక ఈ బాల్కనీ ఎలాగో మార్నింగ్ వాష్ చేశానని చెప్పాను కాబట్టి ఇప్పుడు పైన డ్రై లీవ్స్ అన్నీ ఊడ్చేసి మాప్ అయితే పెట్టేసుకున్నాను. హలో అండి, పికిల్ నిన్న చూపిద్దాం అనుకొని కుదరలేదు. ఈరోజు ట్యూస్డే, 3 days తర్వాత ఇలా ఉంది పికిల్. అయితే చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది అసలు. ఇప్పుడు రైస్లో తిని చూపిస్తా. ఈవెన్ ఈరోజు పరాటాలో కూడా ఇదే. మా వారికి ఆల్రెడీ బాక్స్లో పెట్టాను కూడా, తను లంచ్లో తినేసి చెప్పారు చాలా బాగుందని. ఇప్పుడు మనం అయితే రైస్లో టేస్ట్ చేద్దాం, చూపిస్తా. ఇదిగోండి ఇలా ఉంది పచ్చడి. అయితే అలానే తినేయాలనిపిస్తుంది కదా, నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. తిన్నాం రైస్ పెట్టుకొని. మామూలుగా అయితే మన లంచ్ మెతి పరాటానే ఈరోజు, కానీ కొంచెం రైస్ అయితే పెట్టుకున్నా టేస్ట్ చేయడం కోసం. మా అమ్మాయి కోసం చేసిన రైస్. ఎలా అయినా పికిల్స్లో ఉండే టేస్టే వేరు కదా, కానీ హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఎక్కువ ఆయిల్, ప్రిజర్వేటివ్గా బోల్డంత సాల్ట్ యూస్ చేస్తాం కాబట్టి అంత మంచిది కాదు. బట్ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిన ప్రాణం, ఏం చేస్తాం చెప్పండి. అప్పుడప్పుడు అలా అడ్జస్ట్ అయిపోవాలి. మేము సగం రైస్ అవాయిడ్ చేస్తాం కాబట్టి మ్యాక్సిమం తినము. ఇంకెప్పుడన్నా పరాటాస్లో తినడమే. ఇలా సాటర్డే ఎప్పుడైనా తినాలనిపిస్తే మాత్రం కుమ్మేయడమే. సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను ఇంకేం యాడ్ చేయలేదు, ఆ ఫుల్ స్పూన్ అంతే. గార్లిక్ కూడా మంచిగా 3 daysగా పుల్లగా అయిపోయింది. సో పికిల్ తప్పకుండా ట్రై చేయండి. గుడ్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి. ముక్క అయితే అసలు వేరే లెవెల్లో ఉంది తింటుంటే. హలో బోలో, బోలో బోలో. చలి ఎలా ఉందమ్మా? చలి చాలా ఉంది, చాలా చల్లగా ఉంది. ఇది చాలా చలి చలిగా ఉంది. హలో అండి, గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే నేను కిచెన్లో ఉన్నాను. ఈరోజు స్నాక్స్ కమ్ డిన్నర్. ఇంకా డిన్నర్ ఇదే అయిపోద్ది, ఎందుకంటే మా వారు వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి. బట్ బాగా చలిగా ఉంది, వేడివేడిగా తినాలనిపిస్తుంది రాగానే అని మార్నింగే సాబుదానా అయితే సోక్ చేశాను. సాబుదానా వడ చేస్తున్నాను ఇన్ ఎయిర్ ఫ్రైయర్. ఆల్రెడీ ఎయిర్ ఫ్రైయర్లో మా అమ్మాయి కోసం మగ్ కేక్ అయితే రెడీ అవుతుంది. అది సంగతి. మైక్రోవేవ్లో చేశాను, ఎయిర్ ఫ్రైయర్లో చేయడం ఇదే ఫస్ట్ టైము. రెసిపీ కావాలంటే కామెంట్ చేసేయండి, షేర్ చేసేద్దాం. ఇంకొక 1 minute ఉంది, అది అయిపోద్ది. ఈ గ్యాప్లో ఇవి రెడీ చేసుకుంటే వడలు కూడా చేసేసుకోవచ్చు. ఎయిర్ ఫ్రైయర్లోనే చేస్తున్నాను ఈరోజు. సాబుదానా వడలు చేసుకోవడం చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీ కూడా. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఈరోజు మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాం. దానికి కావాల్సినవి మార్నింగే సోక్ చేసిన సాబుదానా ఏం లేదు, మీరు 4-5 times వాష్ చేసుకొని 1-1.5 వాటర్ పోసి నానబెట్టండి. ఎగ్జాక్ట్గా ఉంటుంది, ఫ్లఫీగా సోక్ అయిపోతాయి. పీనట్స్ కావాలి, కొంచెం కోర్స్గా మిక్సీలో పట్టేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని జస్ట్ అలా కచ్చాపచ్చదని చేయాలి. బాయిల్డ్ పొటాటోస్ కావాలి. పొటాటోస్ ఆల్రెడీ బాయిల్ చేశాను. ఇది కుయిలాడుతుంది. ఒకసారి టూత్ పిక్తో చెక్ చేద్దాం. దట్స్ సో యమ్మీ. పైదాకా వచ్చేసింది కానీ ఇంకా ఉడకాలి. ఓకే, ఇంకో 2 minutes పెడతా. మొత్తం రెడీ అయ్యి చూపిస్తానులేండి మీకు ఎలా వచ్చిందని. నేను ఈ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తాను, రెసిపీ షేర్ చేస్తాను. పొటాటోస్ ఇప్పుడే జస్ట్ విజిల్ వచ్చాయి, కొంచెం చల్లారాలి. 2 పొటాటోస్ అయితే సరిపోతాయి. జస్ట్ మ్యాష్ చేసి ఎలా మిక్స్ చేసుకోవాలి, టిక్కీస్ లాగా ఎలా చేసుకోవాలి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంక ఇదైతే ఎయిర్ ఫ్రైయర్లో చేసిన మగ్ కేక్ కాదులేండి, తనకు తినడానికి ఈజీగా ఉండాలని నేను గ్లాస్ బౌల్లో అయితే చేశాను. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంది.
వచ్చే కామెంట్స్ని బట్టి రెసిపీ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ సాబుదానా వడ రెసిపీ చూద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, అప్పుడు నేను డీప్ ఫ్రై చేశాను. ఇప్పుడు మనం అంతా ఎయిర్ ఫ్రై ట్రెండ్ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైలో చేసుకుంటున్నాం ఇవాళ. కానీ టేస్ట్ ఏం డిఫరెన్స్ లేదు తెలుసా, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇక్కడ జనరల్గా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళందరూ ఎక్కువ సాబుదానా వడ, సాబుదానా కిచిడి తింటారు. ఇది గుడ్ సోర్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనమాట. దానివల్ల మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందని ఎక్కువ ఫాస్టింగ్లో ఉన్నప్పుడు తింటూ ఉంటారు. సో ఫైనల్గా రెసిపీ అయితే చూసేద్దాం. పల్లీలను అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను. నేను కొంచెం ఎక్కువ పల్స్ ఇచ్చేసానులేండి, దానివల్ల కొంచెం ముద్దగా అయినట్టు అనిపించింది. బట్ స్టిల్ ఓకే టేస్ట్ కోసం. ముందుగా సాబుదానా తీసుకొని అందులో ఒక 2 పొటాటోస్ గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీరైతే మ్యాష్ కూడా చేసుకోవచ్చు. అందులో పీనట్ పౌడర్ వేసేసుకోండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి బాగా దంచి పేస్ట్ వేద్దాం అనుకున్నాను, మళ్ళీ వద్దులే ఎందుకు వచ్చిందని ముక్కలే కట్ చేశాను. పైనుంచి కావాల్సినంత కొత్తిమీర అయితే వేసుకోండి. అండ్ జీలకర్ర అవన్నీ ఏం అవసరం లేదు, దీనికి వేసుకోపోతేనే బాగుంటుంది. ఓన్లీ ఉప్పు మాత్రం వేసుకోవాలి, సాల్ట్ లేకుండా టేస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి సాల్ట్ వేసుకొని ఇలా మంచిగా హ్యాండ్తో అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోండి. నేను మీకు ముందు చెప్పినట్టే సాబుదానా వెరీ రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి మీకు క్విక్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఇది డైజెస్టివ్ హెల్త్కి చాలా మంచిది. కార్బ్స్తో పాటు దీనిలో మంచి ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి కాన్స్టిపేషన్, బ్లోటింగ్ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇది గుడ్ సోర్స్ ఆఫ్ కాల్షియం కూడా కాబట్టి బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మీ హార్ట్ హెల్త్కి మంచిది. ఈవెన్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తినచ్చు. అండ్ ఇందులో ఉండే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది యానమిక్ పేషెంట్స్ కూడా తినచ్చు, ఎందుకంటే దీనిలో మంచిగా ఐరన్ కూడా ఉంటుంది. ఎన్ని హెల్త్ బెనిఫిట్సో కదా. ఒక తెల్లగా ఇంత చిన్నగా పర్ల్లా కనిపించే సాబుదానాలో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అనిపిస్తుంది కదా. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైనా అన్నాను కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చేసేస్తాను అనుకోకండి. డైలీ ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే వస్తుంది, మండే టు సాటర్డే. సో ఒకవేళ యూట్యూబ్ మీకు ఎప్పుడైనా బై మిస్టేక్ నోటిఫై చేయడం మర్చిపోయినా సరే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేస్తే ఎవ్రీడే అంటే మండే టు సాటర్డే 1 o'clockకి కొత్త వీడియో అయితే ఉంటుంది. హ్యాపీగా చూసేసి బోల్డ్ అంతా మోటివేట్ అయిపోయి మీకు వీడియోలో ఏం నచ్చిందో నాకు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మీరు మోటివేట్ అవ్వడమే కాదు, నన్ను కూడా మోటివేట్ చేయాలంటే ఒకటే లైక్ చేయాలి. సో తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు హైప్ ఆప్షన్ కూడా యాక్టివేట్ అయింది, మీరు హైప్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. సో ఫైనల్గా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా టిక్కీస్లా చేసేసుకోండి. మరీ ఎక్కువ మందంగా చేసుకోవద్దు, మరీ పలచగా చేసుకోవద్దు, మీడియంగా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చేసుకోండి. అండ్ ఇక్కడ నేనైతే ఫైనల్గా ఎయిర్ ఫ్రైయర్ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసేసాను. పైనుంచి టిక్కీస్ అన్నీ ప్లేస్ చేసేస్తున్నాను. ఇవి టిక్కీస్ కాదు, మన సాబుదానా వడాస్. అవి పెట్టేసి పైనుంచి కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ స్ప్రే నేను ఆర్డర్ చేశానండి, బాటిల్ వస్తుంది, వచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఇలాంటివి చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని ఆర్డర్ పెట్టేసుకున్నాను. ఏదైనా వస్తువు మనం రెగ్యులర్గా వాడుకుంటున్నాం అనుకుంటే కొనుక్కోవడంలో తప్పు లేదని నేనైతే అనుకుంటాను. ఇప్పుడు ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో బౌల్ పెట్టేసిన తర్వాత 180 degrees దగ్గర ఫస్ట్ ఒక 10 minutes పెట్టుకోండి. 10 minutes ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మంచిగా ఫ్లిప్ చేసుకొని అదర్ సైడ్ కూడా ఇంకో 10 minutes పెట్టేసుకున్నారంటే క్రిస్పీ సాబుదానా వడ రెడీ అయిపోతుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్లో కుకింగ్ స్టార్ట్ చేశాక నాకు బాగా నచ్చి నేను బాగా ఎంజాయ్ చేస్తున్న విషయం ఏంటంటే నాకు అస్సలు డీప్ ఫ్రైస్ చేయడం అంతగా ఇష్టం ఉండదు. కానీ మనం కూడా హ్యూమన్స్ చిన్నప్పటి నుంచి డీప్ ఫ్రైస్ తింటూ పెరిగాం కదా, తినకుండా ఎలా ఉంటాం చెప్పండి. కాబట్టి టెంప్ట్ అయిపోవడం సహజం. అలాంటి టెంప్ట్ అయిపోయిన క్రేవింగ్స్ తీర్చుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది నాకైతే ఎయిర్ ఫ్రైయర్. నేను ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ గురించి షేర్ చేసిన వీడియోస్లో చాలామంది అడుగుతున్నారు ఎయిర్ ఫ్రైయర్ వర్తా కాదా, కొనొచ్చా లేదా అని. మీకు మంచిగా చిన్న కుకింగ్స్ చేసుకోవాలి, ఈజీగా తక్కువ ప్లేస్లో సరిపోవాలంటే ఎయిర్ ఫ్రైయర్ ఈజ్ ద బెస్ట్ అండి. హ్యాపీగా కొనేసుకోండి. అది కాస్త పైకి పెట్టి చూపించు. ఎలా చేయాలి?
సాబుదానా వడ అయితే ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా, మనం డీప్ ఫ్రై చేసినట్టే ఉంది. కానీ 2 స్పూన్స్ ఆయిల్తో నా పని అయితే అయిపోయింది. సో నేను తప్పకుండా మీకు రికమెండ్ చేస్తున్నాను, ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అండ్ ఎయిర్ ఫ్రైయర్ విషయం గురించి కూడా నా ఒపీనియన్ అయితే చెప్పాను. కాంపాక్ట్ కుకింగ్కి ది బెస్ట్ అని అయితే నేను చెప్తాను. మైక్రోవేవ్ అంత ప్లేస్ తీసుకోదు, చిన్న చిన్న కుకింగ్స్ ఈజీగా అయిపోద్ది. పిల్లల స్నాక్స్ విషయంలో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫైనల్గా డిన్నర్కి అదే అని చెప్పాను కాబట్టి చేసేసాం. అండ్ ఇంక ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ అనమాట ఫర్ టుమారో మార్నింగ్. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఫైనల్గా వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.